Hello viewers, welcome back to my friend circle. Back with one more beautiful saree kuchu design and కాంబినేషన్ చూసారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది. కలర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లేదు, అంత డిఫరెంట్ కలర్ అనమాట. ఇప్పుడు ఈ శారీకి డిజైన్ ఎలా చేశానో చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే టజిల్ రెడీ చేసేసుకున్నాను. నేనైతే ఇక్కడ గ్రాండ్ లుక్ కోసం డబుల్ కలర్ టజిల్ వేశాను. చూస్తున్నారు కదా, ఈ కలర్ కాంబినేషన్స్కి థ్రెడ్స్ వెతకడం కూడా చాలా కష్టమైపోయిందండి. కానీ ఫైనల్ అవుట్లుక్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గోల్డ్ బీడ్స్, చిన్నవి పెద్దవి గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. ఈ సింపుల్ మెటీరియల్ యూస్ చేసి డిజైన్ ఎలా చేసుకున్నామో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం, వచ్చేసేయండి. అసలు లేట్ చేయకుండా ఫస్ట్ అయితే టజిల్ ఎలా వేయాలో చూపించాలి కదా, అందులోనూ డబుల్ కలర్ టజిల్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ నేను లెఫ్ట్ సైడ్ ఉన్న కలర్ని 100 రౌండ్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్న తరువాత నెక్స్ట్ దీని పక్కనే బ్రౌన్ షేడ్ ఉన్న కలర్ని రోల్ చేసుకుంటున్నాను 100 టైమ్స్. అది కూడా 100 to 200 అనమాట. నేను 2 థ్రెడ్స్ యూస్ చేస్తాను. ఆల్రెడీ వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. 2 థ్రెడ్స్ యూస్ చేస్తాను. అక్కడ ఫైనల్గా లుక్ వచ్చేటప్పటికి 400 థ్రెడ్స్ ఉన్నాయన్నమాట, రోల్స్. అందులో ఇలా రోల్ చేసిన తర్వాత పక్కనే జెరీ థ్రెడ్ని ఇన్సర్ట్ చేసి నాట్ వేసుకోవాలన్నమాట. పక్కనే వేసేటప్పుడు ఓవర్లాప్ అవ్వకుండా ఒకదాని మీద ఒకటి జాగ్రత్త తీసుకొని జరీ థ్రెడ్ ఇన్సర్ట్ చేసి నాట్ వేసుకుంటే మన టజిల్ రెడీ అయిపోయినట్టే. అలా అవ్వదు కదా, కింద ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నాట్స్ వేస్తున్నాను, చూసేయండి. నాట్ వేసేటప్పుడు నేను చూపించిన విధంగా ఫింగర్కి కొంచెం గ్రిప్ పెట్టుకొని నాట్ స్టార్ట్ చేస్తే రౌండ్ నీట్గా వస్తుంది, టజిల్ వంకర్లు తిరిగిపోకుండా. అండ్ కింద ఎడ్జెస్ని ఇలా ట్రిమ్ చేసేసుకుంటే నీట్గా టజిల్ చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇదే విధంగా మనకి శారీకి ఎన్ని టజిల్స్ కావాలో అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత డిజైన్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడైతే నేను 3 to 6 లైన్స్ థ్రెడ్ ఎక్కించి నీడిల్కి నాట్ వేసి రెడీగా పెట్టాను. ఫస్ట్ టజిల్ ఎక్కించేస్తున్నాను. ఎక్కించుకొని నాట్స్ వేసుకోవాలి. ఇక్కడ నాట్స్ వేయటం ఒక్కటి తెలిసినా చాలు మీకు. ఇక్కడ నేర్చుకోండి నాట్స్ వేయటం. అండ్ శారీ టజిల్స్ కావాలి అంటే మేము ప్రొవైడ్ చేస్తాం. మీ శారీ కలర్ని బట్టి శారీ ఫోటో తీసి వాట్సాప్ చేస్తే మేము టజిల్స్ సప్లై చేస్తాం. దట్ టు సింగిల్ కలర్ కావాలా, డబుల్ కలర్ కావాలా మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో మీకు మీరే టజిల్స్ వేసుకోవాలి అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. అండ్ యూజ్ చేస్తున్న మెటీరియల్ కావాలి అన్నా కూడా మేము సప్లై చేయటం జరుగుతుంది అనమాట. నాట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూడండి, ఒక చిన్న గోల్డ్ బీడ్, పెద్ద గోల్డ్ బీడ్ అండ్ మళ్ళీ ఒక చిన్న గోల్డ్ బీడ్, 3 బీడ్స్ ఎక్కించి నాట్ వేస్తున్నాను. చెప్పటం మర్చిపోయానండి, వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అండ్ ఇక్కడ నాట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ గోల్డ్ బీడ్లోకి రివర్స్ తీసుకోవాలి థ్రెడ్ని. చూపిస్తాను చూడండి, ఇక్కడ ఇలా అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను మళ్ళీ చిన్న గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ చిన్న గోల్డ్ బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. చిన్న గోల్డ్ బీడ్, పెద్ద గోల్డ్ బీడ్ విడ్త్ని బట్టి ఉంటుందన్నమాట. గోల్డ్ బీడ్ కొంచెం పెద్దది తీసుకుంటే 4 పడతాయి, చిన్నది తీసుకుంటే 3 పడతాయి. ఇక్కడ నేను పెద్దది తీసుకున్నాను కాబట్టి 4 బీడ్స్ పట్టాయి. ఎందుకు అంటే యూ షేప్ రావడానికి. చూస్తున్నారు కదా, ఇక్కడ అట్లా గోల్డ్ బీడ్ చుట్టూ యూ షేప్ లాగా రావటం కోసం 4 గోల్డ్ బీడ్స్ ఎక్కించి ఇటు పక్కన ఎడ్జ్లో ఉన్న గోల్డ్ బీడ్కి ఎక్కించేసి శారీకి నాట్ వేసుకోవాలి. సింపుల్ డిజైన్ అండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది అనుకోండి. కానీ లుక్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వదు ఈ డిజైన్. ఎందుకు అంటే నేను చాలామందికి చాలాసార్లు వేశాను అనమాట ఈ డిజైన్. బీడ్స్ మార్చి వేశాను. గోల్డ్ బీడ్స్లో కొంతమందికి, పర్ల్స్లో కొంతమందికి, సిల్వర్ బీడ్స్లో కొంతమందికి. ఎవర్ గ్రీన్ డిజైన్ అనమాట ఇది. సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. డిజైన్ అంత గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట. అండ్ చెప్పిన విధంగా ఇంకొకసారి చూపించేస్తున్నాను, చూసేయండి. ఇందాక చెప్పినట్లుగా
ఒక చిన్న గోల్డ్ బీడ్, ఒక పెద్ద గోల్డ్ బీడ్, ఒక చిన్న గోల్డ్ బీడ్ని ఎక్కించి నాట్ వేసుకున్న తర్వాత ఇటు పక్కన ఉన్న ఫస్ట్ గోల్డ్ బీడ్లోకి రివర్స్ తీసుకొని 4 గోల్డ్ బీడ్స్ ఎక్కించుతున్నాను. ఎక్కించేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న గోల్డ్ బీడ్లోకి ఇన్సర్ట్ చేసేసి నీడిల్ని ఆ పైన నాట్ వేసుకొని మళ్ళీ రివర్స్లో నీడిల్ని ఇటు చివరికి తీసుకొచ్చి ఇక్కడ ఒక నాట్ వేసుకొని అప్పుడు మళ్ళీ టజిల్ మనం ఎక్కించుకోవాలి అన్నమాట. ఇది ప్యాటర్న్ అయితే లుక్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వని డిజైన్ అనమాట. ఇది మీకు మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా మీ శారీస్కి ట్రై చేయవలసిన డిజైన్ అయితే ఇది. హెవీ బ్రైడల్ లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు టజిల్స్ డబుల్ కలర్ టజిల్స్ వేసుకున్నప్పుడు ఫస్ట్ టజిల్ ఎక్కించినప్పుడు ఏ కలర్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉందో అదే కలర్ లెఫ్ట్ సైడ్లో వచ్చే విధంగా శారీ అంతా వేసుకుంటేనే లుక్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లైట్ కలర్ లెఫ్ట్ సైడ్లో వచ్చేటట్టు వేసాం కదా ఇక్కడ టజిల్, అదేవిధంగా టజిల్ ఎక్కించినప్పుడల్లా లైట్ కలర్ లెఫ్ట్ సైడ్లో ఉండే విధంగా చూసుకొని నాట్స్ వేసుకుంటే మనకి శారీ లుక్ నీట్గా ఉంటుందన్నమాట. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి డబుల్ కలర్ టజిల్స్ వేసుకున్నప్పుడు. అండ్ కొంచెం టైం పట్టినా కానీ చాలా నీట్గా చాలా రిచ్ లుక్ వస్తుంది ఈ డిజైన్ అయితే. మీరు మీ శారీస్కి ట్రై చేసినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు, మీకు లుక్ ఎలా అనిపించింది అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను టజిల్ ఎక్కిస్తున్నాను. ఇందాక చెప్పిన విధంగా లైట్ కలర్ లెఫ్ట్ సైడ్ పెట్టుకుని ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ లైట్ కలర్ లెఫ్ట్ సైడ్లో పెట్టుకున్న ప్యాటర్న్ని నేను రిపీట్ చేస్తూ వస్తున్నాను కాబట్టి ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నాట్స్ వేసుకొని చూస్తున్నారు కదా, ఇలా మన ప్యాటర్న్ అయితే ఇది. లుక్ చూసారా ఎంత బాగుందో, ఎంత రిచ్ లుక్లో ఉందో. శారీ అయితే ఫైనల్ అవుట్లుక్ చూపిస్తున్నాను, చూసేయండి. నచ్చినట్లయితే తప్పకుండా మీ శారీస్కి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇదంతా చేసిన తర్వాత ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్స్ సర్కిల్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట ఛానల్ని. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్తే అండ్ బాయ్.